ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికీ కూడా వయసు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచింది. యూనిఫామ్ ఉన్న సర్వీసెస్కు 2 ఏళ్ల వయోపరిమితి పెంచగా, యూనిఫామ్ లేని ఉద్యోగులకు వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వయోపరిమితి కొద్ది నెలలకు మాత్రమే పరిమితం చేసింది ప్రభుత్వం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యూనిఫామ్ ఉన్న సర్వీస్‌కు 2 ఏళ్లు వయోపరిమితి పెంచింది వయసు. అలాగే యూనిఫామ్ లేని ఉద్యోగాలన్నిటికి కూడా 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లు, ఏకంగా 8 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది కొద్ది నెలలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. రానున్న సెప్టెంబర్ 30 లోపు జరిగే అన్ని పరీక్షలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తించనుంది. అనంతరం జరిగే నియామకాలకు పూర్వపు వయోపరిమితే వర్తించనుంది. కాగా త్వరలోనే ఏపీలో మెగా డిఎస్సితో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, ఇలాంటి సమయంలో వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు అందరూ చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కోడ్ను కూడా ఎత్తివేసింది. మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సో ఎవరైతే వయస్సు దాటిపోయిందని నిరాశపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్. ఏకంగా యూనిఫామ్ లేని ఉద్యోగులకు 8 ఏళ్లు వయసు పెంపుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫామ్ ఉన్న వాటికి 2 ఏళ్లు. కానీ ఈ సెప్టెంబర్లో జరిగే పరీక్షలకు మాత్రమే ఈ అర్హత వర్తిస్తుంది.